ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవము విజయనగరం ఇలవేల్పు పైడిమాంబ సిరిమానోత్సవం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జరిగింది. విజయదశమి తర్వాత వచ్చే తొలి మంగళవారం అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. సిరిమాను బయలుదేరి 3 లాంతర్ల వద్ద ఉన్న ప్రధాన ఆలయం నుంచి కోట వరకు 3 సార్లు తిరిగి చదురుగుడికి చేరుకుంది. సిరిమానోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఘటాలతో బార్లు తీరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చీర, రవిక, పసుపు, కుంకుమ చూపి తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు పైడితల్లి సిరిమాను ఉత్సవ సంబరం అంబరాన్ని తాకింది. లక్షలాదిగా తరలివచ్చి పాలధార, అంజలి రథం, ఏనుగు రథం, బెస్తవారి వలను తిలకించి పునీతులయ్యారు. కోటలో దుర్గామాత వద్దకు 3 సార్లు సిరిమాను తిరిగిన తర్వాత ఆలయానికి చేరింది. జై పైడితల్లి, జై జై పైడితల్లి అంటూ అమ్మవారి నామాన్ని స్మరించారు. పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి కీలక ఘట్టమైన తోలేళ్ల ఉత్సవం ఘనంగా జరిగింది. ఉత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రం కిక్కిరిసింది. లక్షలాది భక్తులతో అమ్మవారి ఆలయం ప్రధాన కూడళ్లు, వీధులు కిటకిటలాడాయి.
తిరుమలలో భారీగా వర్షం కురిసింది. సుమారు గంటకు పైగా కురిసిన వర్షం భక్తులను ఇబ్బందులకు గురిచేసింది. స్వామివారి దర్శనం కోసం బయట క్యూ లైన్లో ఉన్న భక్తులు వర్షంలో తడుస్తూ ముందుకు నడిచారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీవారి దర్శనం అనంతరం తమ గదులకు చేరుకునేందుకు భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. శరత్ పౌర్ణమి సందర్భంగా తితిదే ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చరణల నడుమ పరిణయోత్సవం నిర్వహించారు. రంగమండపంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి ఉత్సవమూర్తులను వేర్వేరుగా కొలువుదీర్చారు. సుగంధ ద్రవ్యాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీళ్లతో అభిషేకించారు. అనంతరం నూతన పట్టువస్త్రాలను ధరింపచేసి తులసి గజమాలతో ప్రత్యేకంగా అలంకరించారు. తదుపరి నిర్వహించిన స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం నేత్రపర్వమైంది. పంటూరీతి కొలువు ఇయవయ్య రామా, బంటూరీతి కొలువు ఇయవయ్య రామా, బంటూరీతి కొలువు ఇయవయ్య రామా. భీమవరంలోని శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానంలో చండీ హోమం జరిగింది. ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఇతర వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో కోజాగిరి పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. లక్ష్మీదేవిని కొలుస్తూ రాజన్న ఆలయంలో అర్చకులు వేద మంత్రాల నడుమ కౌముదిని పూజ నిర్వహించారు. మహాలక్ష్మి పూజ, క్షీరచంద్ర పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కోజాగిరి వ్రత విశిష్టతను భక్తులకు వినిపించారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో క్షీరచంద్ర దర్శనం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ఆవరణలో పెద్ద పాత్రలో ఉంచిన పాలలో నుంచి చంద్రుణ్ణి దర్శించి తరించారు.
కాళేశ్వర ఆలయంలో కోజాగిరి పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు భజన సంకీర్తనలను ఆలపించారు. అనంతరం ఆలయ ఆవరణ వేదికగా అర్చకులు ప్రత్యేక కంచం నిండుగా పాలు పోసి కౌముది పూజ నిర్వహించారు. పున్నమి చంద్రుని ప్రతిబింబాన్ని పాలల్లో వీక్షించారు. అర్చకులు కోజాగిరి పౌర్ణమి విశిష్టతను వివరించారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కోజాగిరి పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు ప్రత్యేక పళ్లెంలో పాలను పోసి కౌముది పూజతో పాటు మహాలక్ష్మి పూజ నిర్వహించారు. భక్తులతో పాటు అర్చక స్వాములు పున్నమి చంద్రుని ప్రతిబింబాన్ని పాలల్లో వీక్షించారు. అనంతరం భక్తులకు పాలను పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలగందులలోని శ్రీ మహమ్మాయి ఆలయంలో ఆశ్వయుజ మాస పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. ప్రధాన అర్చకులు చిలుకూరి తిరుపతాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శబరి స్మృతి యాత్ర ఘనంగా జరిగింది. పూర్వకాలంలో రాముడికి సపర్యలు చేసిన శబరి స్మృత్యార్థం ఈ వేడుక నిర్వహించారు. ఉదయం రామలక్ష్మణులు శబరి చిత్రపటాలతో మేళతాళాలు, వేద మంత్రోచ్చరణల నడుమ గిరి ప్రదక్షిణతో పాటు నగర సంకీర్తన నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని అపర భక్తాగ్రేసుల విగ్రహాలకు తొలుత ప్రత్యేక పూజలు చేశారు. శబరి మాదిరిగానే సేకరించిన ఫలాలను ఆలయానికి తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం చిత్రకూట మండపంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై సీతారామ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రోచ్చరణల నడుమ శ్రీ సీతారాముల పరిణయోత్సవం నేత్రపర్వమైంది. స్వామివార్ల కళ్యాణోత్సవాన్ని తిలకించిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. ముదముతో సీతా ముదిత లక్ష్మణులు కలసి కొలువగా రఘుపతి ఉండెడి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై ఉండెడి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. తాడిపత్రిలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తాడిపత్రి ఎమ్మెల్సీ జేసీ అస్మిత్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొని పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి గొప్పదనాన్ని చాటి చెప్పారు. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో నవంబర్ 23న జరగనున్న శ్రీ సత్యసాయి జన్మదిన వేడుకల్లో పాల్గొనవలసిందిగా సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. సచివాలయంలో మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ తదితరులు ఈ మేరకు ఆహ్వాన పత్రం అందజేశారు. రత్నాకర్ వెంట గ్లోబల్ కౌన్సిల్ సభ్యులు చెలము, శ్రీ సత్యసాయి సేవా సంస్థల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు తదితరులు ఉన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తమిళనాడు తిరుచి సమీపంలోని గుణశీలంలో గల శ్రీ ప్రసన్న వెంకటాచలపతి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విశేష పూజలు నిర్వహించారు. స్వామివారు రోజుకో వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.